ఇది ఎట్లా అనిపిస్తుంది అంటేనండి, అందరినీ ప్లీజ్ చేయడానికి రొటేషన్ సిస్టమ్ పెట్టి వీళ్ళకో సంవత్సరం వీళ్ళకో 2 సంవత్సరాలు అట్లా ఉండదుగా. అట్లా ఉండదండి, అట్లా ఉండదు. పెర్ఫార్మెన్స్ని బట్టే పనికొస్తాడు అనుకుంటేనే కంటిన్యూ అవుతాడు, పనికి రాడు ఫెయిల్ అవుతుండు అనుకుంటే ఇంకొక గౌరవ స్థానంలో కూర్చోబెట్టి పని చేస్తూనే మళ్ళీ అక్కడ పెడతారు. నేను చేసినప్పుడు అలాగే జరిగింది. నాకేం రాదనుకున్నారు, కానీ 3వ రోజే పిలిచి అమ్మో బాబుమోహన్, అమ్మో ఇట్లయితే కష్టం, నువ్వు కమెడియను కదా అన్నాడు. నన్ను మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఏమన్నారంటే, బాబుమోహన్ ఏంటో కమెడియన్కి మంత్రి పదవి ఏంటి అంటున్నారు బాబుమోహన్, నువ్వు బాగా హార్డ్ వర్క్ చేయాలి బాబుమోహన్. అంటే మీరు అన్ని హాస్యంగా తీసి పడేస్తారేమో అని ఒక ఆందోళన. కాదండి, నాకు ఏమి రాదు ఏమి తెలియదు అనుకున్నారు. బట్ ఐ వర్క్డ్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫర్ 14 years. నేను సర్వే ట్రైన్డ్ అయిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ను. గ్రామీణ ప్రాంతంలో ఏముంటుంది, ఏం కావాలి, బావులు ఎన్ని ఉన్నాయి, చెరువులు ఎన్ని ఉన్నాయి, పశువులు ఎన్ని ఉన్నాయి, కోళ్ళు ఎన్ని, ఇదంతా లెక్క తెలిసి ఉండాలి రెవెన్యూ ఇన్స్పెక్టర్కి. ఒక డైరీ ఉంటుందండి రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గర, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఆ డైరీలో తన ఆ ఫిర్కాకు సంబంధించిన గ్రామ వైజ్గా ఎన్ని పశువులు ఉన్నాయి అనే లెక్కగా కూడా ఉండాలండి. ఎన్ని మోటబావులు ఉన్నాయి, ఎన్ని చేదబావులు ఉన్నాయి, లెక్కతో సహా ఉండాలండి. అట్లా నేను వర్క్ చేసిన వాడిని. ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి ఊరుకు నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనిచేసిన వాడిని. ఎలాంటి వర్కర్ని అయితే నన్ను అక్కడ వేసి ఉంటారు చెప్పండి, ముఖ్యమంత్రి ఊరికి. సో మీరు అది యాక్చువల్లీ మీ నేపథ్యం కనుక వర్క్ తెలుసు. అవును, వర్క్ తెలుసు. వర్క్ ఎలా చేయాలో కొంచెం నాకు ఒక ఐడియా ఉంది కనుక, గతంలో ఐఎమ్ ఒక ఎంప్లాయీని కాబట్టి నాకు ఫైల్ అంటే ఏంటో తెలుసు, నోట్ ఫైల్ ఏంటో తెలుసు. నేను మంత్రి కాగానే ఫస్ట్ డే ఫస్ట్ ఫైల్ పెట్టమంటే ఒక ఫైల్ పెట్టారు. అదేంటి, ప్రమోషన్స్ పోస్టింగ్స్. అసలు అది పెట్టొచ్చండి ఫస్ట్ డే నాకు. నేను దాని మీద స్పీక్ అని రాశాను. స్పీక్ అనే పదం ఇది వర్క్ చేసినోడికి అర్థమైంది. అవును, చెమటలుగా ఆరుతూరుకు వచ్చారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైల్ పట్టుకుని. అంటే భయపడిపోయాడు. దాంట్లో డెఫినెట్గా డబ్బులు ముట్టి ఉంటాయి. మనం మీ ప్రమోషన్ ఇవ్వాలి, మీకు కావాల్సిన తోట వేయాలి. ఇది ఇప్పుడు అవసరమా అని అన్న ఒకటే మాట. అన్నాడు. ఇప్పుడు కాదు, 2-3 months తర్వాత ఈ ఫైల్ పెట్టండి అని, పుట్అప్ దిస్ ఫైల్ ఆఫ్టర్ 3 months అని రాసి మళ్ళీ చేతికిచ్చి పంపినాను. ఇక ఆ నుంచి భయం పట్టుకున్నారు. ఇంకొక సంఘటన ఉంది. నేను పట్టా సర్టిఫికెట్లు పంచుతున్నాను. ఇది ఎంత స్థలం ఎక్వైర్ చేశారని అడిగాను. ఆర్డీఓ. ఎక్వైర్ అనే పదం ఇది రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసినోడికి, తహసీల్దార్గా పనిచేసినోడికి, సర్వేయర్గా పనిచేసినోడికి మాత్రమే అర్థమైంది. అంటే 30 acres టోటల్ ఎక్స్టెంట్ ఎంత అన్నాను. టోటల్ ఎక్స్టెంట్ అనే పదం వాడికి డౌట్ వచ్చింది. చెప్పాడు, బౌండరీస్ ఫిక్స్ చేశానన్నాను. మరి బౌండరీస్ అంటే ఇప్పుడు 500 acres ఇదండి, దీంట్లో 300 తీసుకున్నారండి అనుకుందాం ఊరికే. 300 ఎక్కడి నుంచి తీసుకున్నట్టు? ఈ 800లలో, ఈ 500లలో. కనుక ఈ పీస్ తీసుకున్నప్పుడు, ఈ పీస్ తీసుకున్నాం, ఇందులో ఇగో తూర్పున ఇది ఉంది, పడమరన ఇది ఉంది, దక్షిణం ఇది ఉంది, ఉత్తరం అని బౌండరీస్ ఫిక్స్ చేయాలి. చేసి అప్పుడు దీన్ని సర్వే చేసి ప్లాటింగ్ చేసి అప్పుడు సర్టిఫికేట్ ఇవ్వాలి. అది చేయకుండా ఇచ్చారు. స్టాప్ ఆల్ ద సర్టిఫికేట్స్ అన్నారు. ఒక్కసారిగా గుండెలో అలా బాంబు పేలుంటుంది. కాదండి, రీజన్ తెలుసా నేను ఎందుకు ఆపినాను మళ్ళీ. ఇప్పుడు 500 acres 300 acres వాళ్ళకి ఇస్తున్నారు. వీళ్ళు ఇళ్ళు కట్టుకుంటారు. విలేజెస్లలో ఇళ్ళు ఎట్లా కట్టుకుంటారా అంటే, నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్ పని చేశాను కదా, నాకు ఐడియా. ఇల్లు ఇస్తే వాడు ఇంటి వెనక కొంత జాగ కావాలి, ముందు కొంచెం కావాలి, పశువులు కట్టేసుకోవడానికి కావాలి. ఎవడికి వాడు అట్లా చేస్తే 500 acres అయిపోయినట్టే కదా. ఆ తర్వాత నువ్వు ఎక్కడ చేయించగలవా? తీయమంటే తీస్తాడా? అమ్మో, అసలు పెంట కుప్పలు వేస్తారు, గడ్డివాములు వేస్తారు, పశువుల పాకలు వేస్తారు,
ఏది తీస్తావా నువ్వు? కనుక అదే బౌండరీ ఫిక్స్ చేసి ఇది నీది అంటే అందులోనే సర్దుకుంటాడు, పక్కోడి దాంట్లోకి పోడు. అందుకాపాను, అర్థమైందా నీకన్నా? ఈ రెండు కూడా నాకు దెబ్బ కొట్టి మంత్రి పదవి కాకుండా ఆపినాయి. లేకుంటే అసలు ఫస్ట్ నేను ఎమ్మెల్యే కాగానే మంత్రి కావాలి. అమ్మో వీనికి పని తెలుసు అనేది తెలిసిపోయింది.